ఇవాళ ప్రజలందరి కోసం అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నెహ్రూ గారి కానుంచి ఇందిరమ్మ కానుంచి ఈరోజు రాహుల్ గాంధీ వరకు అందరూ పేద వాళ్ళను బాగు చేయాలి, మహిళలను బాగు చేయాలి, అట్టడుగు వర్గాలను బాగు చేయాలి. మనమెంతో మనకంతా రిజర్వేషన్లు కానీ ఉద్యోగ ఉపాధి కావాలి అని మేము పోరాడుతున్నాం, పాటుపడుతున్నాం. పేదోళ్ళ కోసం 100 days వర్క్ మనరేగా పని తీసుకొచ్చిర్రు. ఆదివాసీల కోసం పోడు భూముల హక్కు తీసుకొచ్చిర్రు. దేశం కోసం, దేశ ప్రజాస్వామ్యం కోసం భారత రాజ్యాంగాన్ని తెచ్చిండ్రు. పేదలకు ఇల్లు కదా. ఈ 10 ఏళ్లలో అన్ని ధరలు పెంచేసి ఏ ఒక్క ధర తగ్గించలే. కానీ ఇవాళ తెలంగాణలో మహిళలందరికీ ఉచితంగా బస్సు ప్రయాణం ఇస్తున్నాం. పేదవాళ్ళ ఇళ్లలో కరెంటు ఫ్రీగా ఉండాలని, గుడిసె ఉన్నా చెట్టు కింద ఉన్నా లైట్ ఉండాలని 200 యూనిట్లు 200 यूनिट्स फ्री बिजली दे रहा है तेलंगाना में। 18,000 కబ్జా 10 సంవత్సరాలలో కాంగ్రెస్ హయాంలో 400 ఉండే గ్యాస్ ఆనాడు. ఈ బీజేపీ వచ్చినాక ఎంత सोच रहे हैं उधर बीजेपी वाला 2.5 years से 2.5 సంవత్సరాల నుంచి ఇక్కడ రాజ్యం ఏలుతున్నారు. మరి లड़की బ్యాంక్ को ఎందుకు 1500 అప్పటి నుంచి ఇయ్యలే? ఇప్పుడు 5 साल से वो दे रहे, 4 साल से दे रहे. क्यों? केवल इलेक्शन के लिए. पहले से क्यों शुरू नहीं किया? आप सोचना पड़ेगा. सेंट्रल में आप 10 साल से हैं, इधर भी 2.5 साल ये से है आपका गवर्नमेंट, मगर क्यों नहीं दिया? ये सोचना पड़ेगा. सबको मेरा एक ही विनती है, हमारा संतोष सिंह रावत को ये चुनाव में जीतना पड़ेगा. जिताओ, पंजा को वोट डाको. उधर से हमारे गवर्नमेंट कांग्रेस गवर्नमेंट है, अभी भी इधर అభ్యర్థులకు గెలిపించాలని కోరుకుంటూ పంజాకు सब पंजा को वोट डाके कुछ गलती बात है तो माफी करो. सबको नमस्कार. ఇలాంటి మరిన్ని తాజా వార్తల కోసం ARG న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.